ఈ పిచ్చిపోవడం వారా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. ఓకే, ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఈరోజు వీకెండ్, సాటర్డే కదా, చూద్దాం మరి రైడ్లు వస్తాయో రాబోయింది కథ అని. పికప్ వచ్చేసి 800 మీటర్స్ అవుతుంది. 2 minutes టైం చూపిస్తుంది. వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. 6898 ఓకే. రిటర్న్ 6.3 kilometers అయితే ఉంది. 14 minutes టైం చూపిస్తుంది. జేఎన్టీ మెట్రోకి అయితే వచ్చింది. ప్రజెంట్ టైం వచ్చేసి 7:17 అయితే అవుతుంది. ఇప్పుడు సరే, కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఆ, 69 ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ రైడ్ అయితే మనకి ర్యాపిడోలో 69 రూపీస్ అయితే వచ్చింది. పంపిద్దాం. వర్షం స్టార్ట్ అయింది, చిన్నగా పడతానే ఉంది. ఏం ఇది ఎప్పుడు 6:30కి స్టార్ట్ అవుదాం అనుకుంటే 7:15 అయింది. రోజు లేట్ అయిపోతుంది. ఓకే, ఊబర్లో అయితే ఒక రైడ్ వచ్చింది. వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఊబర్లో ఫస్ట్ రైడ్. ఊబర్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, నిన్న ఒక అతను మనీ పే చేశాడు. ఎంత 64 రూపీస్ అమౌంట్ అయితే 64 రూపీస్ అమౌంట్ అయితే మనకు అందులో ఎంత 34 రూపీసే వచ్చింది. మిగతా బ్యాలెన్స్ అందులో కట్ అయిపోయింది అనమాట. అప్పుడు మనకు అందులో మైనస్ బ్యాలెన్స్ ఏం లేదు, ఇప్పుడు 0 ఉంది. అందుకని చెప్పేసి ఊబర్ యూజ్ చేస్తున్నాం. పికప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాను. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి రైడ్ క్యాన్సిల్ చేసేసాను కదా కస్టమరు. ఇక్కడ దాకా వచ్చి వేస్ట్. ఓలాలో అయితే ఇంకో రైడ్ వచ్చేసింది. ఎంత 550 మీటర్స్ ఉంది. ఇందాక రైడ్ ఎంత జస్ట్ 1 minute అయితే రీచ్ అయిపోతుండే పికప్ దగ్గరికి. క్యాన్సిల్ చేసేసారు వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా, రైడర్ వస్తున్నారు రావట్లేదు అని చెప్పేసి. అది అక్కడ ఒకసారి రైడర్ కదలేదు చూపిస్తుంది, ఒకసారి చూపించదు. అందుకని చెప్పేసి వాళ్ళు రైడర్ రావట్లేదని చెప్పేసి క్యాన్సిల్ చేసేస్తారు. ఓకే, అయితే వెళ్ళి కస్టమర్ని పిక్ చేసేసుకుందాం. మరి ఎవరినైనా నువ్వు. ఓకే, ర్యాపిడోలో అయితే కస్టమర్ని పిక్ చేసేసుకున్నాం. ఇది మనకు డ్రాప్ పాయింట్ వచ్చేసి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి అయితే వచ్చింది. 16 minutes టైం అయితే చూపిస్తుంది. ఈ వర్షం పడపోతే ఇంకా కంటిన్యూ చేయొచ్చు, వర్షం పడితే ఇంకేం చేయలేం. అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది చూడన్న, యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆండ్రాయిడ్ కొట్టేసాను. లాస్ట్ వన్ ఐ వాంట్ డ్రాప్ హియర్ అంట చూడండి. ఐ వాంట్ డ్రాప్ హియర్. ఓకే, చలో మనకి అయితే 210 రూపీస్ అయితే వచ్చింది. లొకేషన్ ఒక దగ్గర ఉంది, డ్రాప్ ఒక దగ్గర ఉంది కస్టమర్కి. ర్యాపిడ్లోనైతే ఇంకో రైడ్ వచ్చింది. ఎంత ఒక 5 minutes వెయిట్ చేసిన. 5 minutes వెయిట్ చేస్తే ర్యాపిడ్లో రైడ్ వచ్చింది. ఇందాక 200 రైడ్కి 43 రూపీస్ మైనస్ అయ్యింది మనకి. అది మనం ర్యాపిడో వ్యాలెట్ చేసుకున్నామంటే మనకి ఎంత 162 రూపీస్ అయితే వచ్చేది. ఇప్పుడు ఏదైనా అంతే కదా, ఇప్పుడు మన వ్యాలెట్కి చేయించుకున్నా అందులో మనం అమౌంట్ కట్టాలి కానీ మనం ఎమ్మటే కట్టంలే. కానీ ఎప్పుడో ఒకసారి అదెప్పుడు మన రైడ్ కస్టమర్ అదే ర్యాపిడో వాళ్ళు మనకు రైడ్ లేకుండా ఉంటారు చూడు, అప్పుడు మనం అమౌంట్ పే చేస్తామంటే. అందుకని చెప్పేసి అందరూ మన గూగుల్ పే స్కానర్కి ఫోన్పే స్కానర్ చేయించుకుంటారు. ఇలా వెళ్ళైతే కస్టమర్ని పిక్ చేసేసుకుందాం.
అసలు ఏది బెస్ట్? మన మన వ్యాలెట్ చేయించుకోవడం బెటరా, లేకుంటే డైరెక్ట్ ర్యాపిడో వ్యాలెట్ చేసుకోవడం బెటరా? నేనైతే ఏం చేస్తాను, మామూలు నేనైతే ఏమనుకుంటున్నా అంటే, నీ వ్యాలెట్ చేయించుకో. నీ వ్యాలెట్ చేయించుకొని నువ్వు ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ పోయి సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటాం చూడు, ఆ టైంలో మీ ఇంటి సైడ్ వస్తాయి కదా రైడ్లు, ఆ రైడ్లు తీసుకొని ఆ అమౌంట్ని డైరెక్ట్ ర్యాపిడ్ వాలెట్ చేయించేసుకుంటే అయిపోతుంది కదా. అప్పుడు ఆ అమౌంట్ జూరే అయిపోతుంది. ఎలాగో ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీకి వెళ్ళే బదులు ఇలా రైడ్ తీసుకోవడం బెటర్ కదా. మన అమౌంట్ ఎప్పుడైనా కట్టాల్సిందే దాంట్లో. అలా చేసుకుంటే అయిపోతుంది. చిన్న రైడ్ ఎంత, ఒక 30 రూపీస్ 40 రూపీస్ రైడ్ ఇచ్చినా చాలు. 100 రూపీస్ ఉన్న దగ్గర 40 కట్టిందానికి 60 ఉంటాయి కదా. అట్లా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. మా దగ్గరికి వచ్చిన తర్వాత రైడ్లు క్యాన్సిల్ చేస్తారు ఏందిరా? పిచ్చికి ఇట్లా దెంకుతాయండి వీళ్ళు కస్టమర్లకి. కావాలని రైడ్ క్యాన్సిల్ చేస్తుంటారు. ఇది సెకండ్ రైడ్ క్యాన్సిల్ చేయడం. మంచి రైడ్ జేఎన్టీకి వచ్చినది, ఎంత 10 కిలోమీటర్ల రైడ్ క్యాన్సిల్ చేసి పడదొబ్బారు. ఓకే చలో 1 मिनट भाई 96. చలో మనకైతే ఈ రైడ్ 96 రూపీస్ వచ్చింది. ఓకే అమ్మ, ఇప్పటిదాకా వర్షం పడతానే ఉంది. అంటే ఎట్లా అంటే ఒక్కో ప్లేస్లో పడుతుంది, ఒక్కో ప్లేస్లో పడట్లేదు వర్షం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మల్లంపేట దగ్గర ఉన్నా. మల్లంపేటలో వర్షం పడట్లేదు. ఇప్పటిదాకా పడింది, ఇప్పుడు ఆగిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ కెమెరా పెట్టుకున్నా. ర్యాపిడ్లో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఎగ్జాక్ట్గా ఇది పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మనకి. చలో వెళ్ళి అయితే కస్టమర్ని పికప్ తెచ్చుకున్నాం. కాల్ చేసాడు, కస్టమర్ దగ్గర ఫోన్ లేదంట. అక్కడ భారత్ పెట్రోల్ బంక్ ఉంటుందంట, అక్కడ ఆగండి బ్రో, క్యాన్సిల్ చేయమాకండి అని చెప్పారు. చూద్దాం మరి అక్కడికి వెళ్ళినాక ఎట్లుంటుంది. ఓకే, కస్టమర్ అయితే ఇక్కడే ఉంటా అని చెప్పారు. ఎక్కడున్నారు? భారత్ పెట్రోల్ పంప్ ఇక్కడ. అందరికీ కాలేజీలు అయిపోయినట్టున్నా అని చెప్పేసి వచ్చేసి. మీరేనా? ఓకే, మనలేదు హాలిడేసా? ఓటీపీ బ్రో 9468. ఓకే, చలో మనకి డ్రాప్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 11 కిలోమీటర్స్ అవుతుంది. అందరికీ హాలిడేస్ ఇచ్చినట్టున్నారు. మొత్తం బ్యాగులు చదువుకొని పోతూనే ఊరు. ఇంకా బ్రో అందరికి హాలిడేస్ ఎప్పుడో ఇచ్చారు కదా, మీకు ఈరోజు ఇచ్చారా? ఓకే, ఎప్పుడు దాకా? 14. డేట్ ఎంత? 5th అంటే 14 దాకా అంట. ఓకే, ఒక 5 ఒక 4 9 10 అంటే ఇంకా అప్పుడు ఎవరు రాదు. ఒక 10 days హాలిడేస్ అనమాట. ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు ఇంక అందరూ. ఓకే, మనకి లాస్ట్ రైడ్ అయితే 153 రూపీస్ అయితే వచ్చింది. చూద్దాం ఇంకా ఎంత. 11:46కి అయితే క్లోజ్ చేసినాం డ్రాప్ని. ఇప్పుడు ర్యాపిడోనే ఓపెన్ చేసి పెడదాం. ర్యాపిడ్ అయితే ఓపెనే ఉంది, ఇంకా ఓలా ఓపెన్ చేయలేదు, చేస్తా ఇప్పుడు.
ఈ పిచ్చిపుకోవడం వారా ర్యాపిడ్ అయితే ఓపెన్ చేసి పెట్టిన. మా ఇంటి సైడు ఒక రైడ్ వస్తే తీసుకుంటా, లేకుంటే వెళ్ళిపోతా. ఎంత ఇప్పుడు 11:52 అయిపోతుంది. సేమ్ నిన్న ఏదైతే అమౌంట్ అని చేసినామో ఈరోజు కూడా సేమ్ అదే అమౌంట్ అని చేసినాం. అయితే ఈరోజు కొంచెం వాన్ పట్టడం వల్ల కొంచెం రైడుల్లో సాటర్డే రావనుకున్నా, కానీ బాగానే వచ్చినాయి రైడ్లు.